ఏందంటే నా పేరు ఎలీనా. నా సాక్ష్యం ఏందంటే నేను పనికాడ బల్లెక్కి పడ్డా. పడితే చిన్న ఎత్తులో నుంచే పడి కాలు ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఆ రోజు బోకురమని ఎంతో ఏడ్చాను. యేసయ్యా నువ్వే కాపాడాలయ్యా నన్ను, నువ్వే నన్ను నడిపించాలయ్యా అని ఏడ్చుకున్నా. ఏడ్చుకున్న తర్వాత పాస్టరయ్య గారు రేతిరి 1 గంటకు వచ్చి నాకు బల్ల రక్తం, దేవుని శరీరం రక్తం అందించారు. నేను అప్పుడు నమ్ముకున్నాను యేసయ్యని. అంతకుముందు నమ్మి ఉన్నాను, అంత విశ్వాసంలో లేను. అంత విశ్వాసంగా అయితే లేను, వస్తున్నాను పోతున్నాను అంతవరకే అన్నట్టుగా ఉన్నాను. కానీ ఆ రోజు నుంచి నా హృదయం దేవునికి అంకితం అనుకున్నా. నా మనసులో ఈ దేవుని జీవితాంతరం ధ్యానించుకోవటమే నా జీవితం అనుకున్నాను. ఇంకా నా కాలు నెలలోనే బాగా ఇద్దామని పాస్టమ్మ గారు చెప్పింది. అయినను ఎంతో ఏడ్చుకుంటున్నాను నేను. అయ్యా నన్ను ఎందుకు ఇలా చేసావయ్యా, నేనేం పాపం చేశానయ్యా, నా పాపాలను క్షమించేసయ్యా అని ఎంతో ఏడ్చుకుంటా, దుఃఖంతో ప్రయాసతో దేవుడి మీద భారం వేసి. నా పిల్లలు 4. పెద్ద కుమార్తె పేరు మరియమ్మ, 2వ అమ్మాయి యేసుమ్మ, 3వ అమ్మాయి విజయ, 4 అనిత. అల్లుళ్ళ పేరు బుజ్జిబాబు, వెంకటేశ్వర్లు, విజయ్ కుమారు, శాంతరాజు. 4 అల్లుళ్ళు కానీ 4 కూతుళ్ళు కానీ నన్ను ఎంతో కాచుకొని, ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రేమగా నన్ను మా అమ్మ లెగవాలి, మా అమ్మ లేకపోతే మాకు ఎవరు లేరు దిక్కు అన్న విధిలో వాళ్ళు చాలా ప్రయాసపడి నన్ను బాగు చేశారు. లేచి నెలకే నేను లేచి నడుస్తానమ్మా, మీరు నా గురించి దిగులు పడొద్దు అని ధైర్యంతో నేను లేచి నెలలోనే అడుగులు వేసుకొని యేసయ్య చర్చికి రావాలని ఎంతో ఆశతో, కృపా సన్నిధిలో నేను బలపడాలి, ఇంకా ఇంకా మెరుగుపడాలి, ఇంకా నాలో చాలా మార్పు రావాలి. కనీసం ఇప్పటికి నాకు సరిగ్గా ప్రార్థన చేయటం నడవదు. స్తుతులైతే చెల్లించుకుంటాను, సూత్రాలు స్తుతులయ్యా అంటాను 24 గంటలు. ఎక్కువగా చేయటం అంటే చదువు లేదు నాకు, చాలా మూర్ఖురాలిని నేను. కానీ నేను దేవుణ్ణి ఎరుగుట వల్ల నాకు మేలు జరిగింది. లేచి నేను నెలకే లేచి నడిచాను. ఇప్పుడు కొంచెం మెరుగుపడ్డాను, ఇంకా కొంచెం ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది కూడా ఇంకా తీరుస్తాడు యేసయ్య అనే నమ్మకం నాకుంది. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.